హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత అంటే 30-40 ఇయర్స్ దాటిన తర్వాత సహజంగా లైంగిక పటుత్వం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే దీనివల్ల ఆసక్తి తగ్గిపోవడం, ఒకవేళ కలిసినా కూడా వెంటనే వీర్యం పడిపోవడం, అంగం మెత్తబడిపోవడం, చేయాలన్నా కూడా బాడీకి స్టామినా లేకపోవడం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే శరీరానికి కావాల్సినటువంటి పటుత్వం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఆలోచన రాకపోవడం, వచ్చినా కూడా త్వరగా పడిపోవడం, త్వరగా మెత్తబడిపోవడం లాంటివి జరుగుతుంటుంది. సహజంగా దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని కానివ్వండి, లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అని కానీ అంటూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో ఇది ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వానికి దారి తీసేటటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అంటే క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి శరీరము చాలా బలహీన పడిపోతూ ఉంటారు. చూడడానికి అసలు ఏం పని చేయలేరేమో, ఏ బలహీనంగా ఉన్నారు, ఇంకా రతిలో ఏం చేస్తారులే అన్న ఒక రకమైనటువంటి శరీర సౌష్ఠవం అనేది ఏర్పడుతుంది. శరీరం అంతా ముడతలు పడిపోవడం, పాలిపోవడం, బలహీనంగా కనబడిపోవడం, ఇలా చాలా విధాలుగా మనకు అర్థమవుతుంది. ఏమి తినలేకపోతూ ఉంటారు, ఏ పని చేయలేకపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరానికి మంచి పుష్టిని, మంచి బలాన్ని, అదేవిధంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందామండి. ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కనుక కంటిన్యూగా 45 నుంచి 60 రోజుల పాటు వాడినట్లయితే శరీరంలో చాలా అద్భుతమైనటువంటి మార్పుల్ని మీరు గమనించవచ్చు. మంచి బలం, మంచి పటుత్వం అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన దానిమ్మ పువ్వులు అండి. మనం మామూలు దానిమ్మ చెట్లు ఉంటాయి కదండి, వాటికి కొన్ని పూలు వస్తాయి, అంటే కాయ కాకముందే పూలు వస్తాయి కదా. ఒక 5 నుంచి 10 పూలను తీసుకొచ్చుకోండి. ఈ పూలను తీసుకొని వచ్చి వీటిని దీనిలో ఏం చేయాలంటే సరిపడా అంటే సేమ్ వెయిట్ లో ఉన్న ద్రాక్ష పండ్లు, సో నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి, నల్ల ద్రాక్ష పళ్ళని తీసుకురండి. నల్ల ద్రాక్ష పళ్ళని తీసి ఈ పూలను రెండింటిని కలిపి బాగా మెత్తగా దంచండి. మెత్తగా దంచిన తర్వాత ఒక ముద్దలాగా తయారవుతుంది. ఈ ముద్దలో 2 లేదా 3 చెంచాలు అయినటువంటి తేనెను కలుపుకొని దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఓకేనా, 2 లేదా 3 చెంచాలు తేనె కలుపుకొని సీసాలో భద్రపరచుకొని దీనిని ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి చాలా అమితమైనటువంటి బలాన్ని, పటుత్వాన్ని అందించజరుగుతుంది. అండ్ దీంతో పాటుగా కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా ఫుడ్ తినడము, డ్రై ఫ్రూట్స్ తినడము, ఇలాంటివి కూడా తీసుకుంటే మరింత అడిషనల్ గా మనకు త్వరగా రికవరీ కావడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. అండ్ ద్రాక్ష గురించి ఇంతకుముందు చెప్పాను, ద్రాక్ష అనేది లైంగిక పటుత్వాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని. అదేవిధంగా ఈ దానిమ్మ పూలకు కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మెయిన్ గా ఇమ్యూనిటీ మీద ఎక్కువగా డెవలప్ చేయడానికి, అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిట్కా అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ అలవాటు అంటే ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉంటుంది. బట్ ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ద్రాక్షతో కూడా నేను ఒక జ్యూస్ గురించి చెప్పాను, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా మంది చెప్పారు. సో అదేవిధంగా ద్రాక్షతో ఇలా కూడా చేసుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అండ్ కంటిన్యూగా 45 days to 60 days ఖచ్చితంగా వాడాల్సిందే. ఇది వాడే సందర్భాల్లో చింతపులుపు లాంటివి కానీ, అంటే చారు, సాంబారు, రసం, పచ్చళ్ళు, అదేవిధంగా చికెన్, చేపలు, బాయిల్డ్ ఎగ్స్ కాకుండా ఆమ్లెట్ ఇట్లాంటివి మానివేయాలి. అండ్ డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, కైనీలు ఇవన్నీ కూడా పూర్తిగా మానేసి మామూలు ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ మంచి డైట్, మంచి ఫాలో అవుతూ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంట్లోనే ఉండి ఇలాంటి వాటికి మనము ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ సమస్యలు తీవ్రంగా, ఎందుకంటే అందరి సమస్యలు ఒకే రకంగా ఉండవు, కొన్ని సమస్యలు తీవ్రంగా ఉంటాయి, కొన్ని సమస్యలు చాలా రోజుల నుంచి వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ట్రీట్మెంట్ కి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్ వయాగ్రాలు వాడితే మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని భయాలు చాలా మందిలో ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుంచి కూడా అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.